ఒకప్పుడు పాన్ ఇండియా అంటే చాలా స్పెషల్, కానీ ఇప్పుడు ప్రతి సినిమాని పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేయాలని ట్యాగ్ చేస్తున్నారు. కంటెంట్ ఎలా ఉన్నా, జానర్ ఏదైనా సరే నార్త్ మార్కెట్ టార్గెట్ చేయడం కామన్ అయిపోయింది. కానీ గ్రౌండ్ లెవెల్ చూస్తే పిక్చర్ కాస్త డిఫరెంట్గా కనిపిస్తుంది. ప్రభాస్, అల్లు అర్జున్ సినిమాలకు మాత్రం నార్త్లో డైరెక్టర్ ఎవరు, జానర్ ఏంటి అన్నది మ్యాటర్ కాదు. స్ట్రాంగ్ ఓపెనింగ్స్ అయితే వాళ్ళిద్దరు సినిమాస్కి వస్తాయి. ప్రస్తుతం సౌత్ నుంచి జెన్యూన్ పాన్ ఇండియా స్టార్స్ అంటే వీరిద్దరు మాత్రమే ఉన్నారు. త్రిబుల్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ నటించిన దేవరా కూడా హిందీ మార్కెట్లో ఎక్స్పెక్టెడ్ రేంజ్లో అయితే పెర్ఫామ్ చేయలేకపోయింది. నాని దసరా కూడా భారీ స్థాయిలో హిందీ రిలీజ్ అయినా ప్రమోషన్స్ కోసం భారీగా ఖర్చు పెట్టాల్సి వచ్చిందని ఇండస్ట్రీ టాక్. ఇక రామ్ చరణ్స్ పెద్ద తెలుగు సినిమా అయితే తెలుగు స్టేట్స్లో బ్లాక్ బస్టర్గా నిలిచింది. హిందీ బెల్ట్లో మాత్రం పెద్ద ఇంపాక్ట్ చూపించలేకపోయింది. ప్రస్తుతం హిందీ డిస్ట్రిబ్యూటర్స్ అయిన ఏఏ ఫిలిమ్స్, జియో స్టూడియోస్, కరణ్ జోహార్ క్యాంప్, వైఆర్ఎఫ్ లాంటి కంపెనీస్ తెలుగు ఫిలిమ్స్ థియేటికల్ డీల్స్ విషయంలో చాలా క్యాజువల్గా మారిపోయాయట. గత 2 ఏళ్లలో చాలా మంది తెలుగు స్టార్స్ పాన్ ఇండియా రిలీజ్ చేశారు. కానీ నార్త్ నుంచి థియేటికల్ షేర్స్ మాత్రం ఆశించని స్థాయిలో అయితే రాలేకపోయింది. అయితే ఎక్స్పెక్టేషన్స్ కూడా ఉన్నాయి. నిఖిల్ కార్తికేయ 2, అలానే తేజ సజ్జా మిరాయ్ లాంటి సినిమాలు నార్త్ ఆడియన్స్ని ఆకట్టుకొని డీసెంట్ కలెక్షన్స్ అయితే సాధించాయి. అసలు సమస్య ఎక్కడుంది అనే విషయానికి వస్తే, నార్త్ ఆడియన్స్ ప్రతి తెలుగు మూవీని థియేటర్లలో చూడాలి అనుకోవడం లేదు. కంటెంట్ స్ట్రాంగ్గా ఉంటేనే యాక్సెప్ట్ చేస్తున్నారు. కేవలం పాన్ ఇండియా రిలీజ్, భారీ ప్రమోషన్స్, డబ్బుడు వర్షన్ ఉంటే సరిపోవడం లేదు. మరోవైపు నార్త్ ప్రమోషన్స్, డిజిటల్ మార్కెట్, అలానే పబ్లిసిటీ ఖర్చులు కోట్లల్లో ఉంటున్నాయి. ఆ బర్డెన్ అంతా ప్రొడ్యూసర్స్ పైనే పడుతుంది. అందుకే ఇప్పుడు ఇండస్ట్రీలో ఒకే డిస్కషన్: ప్రతి సినిమా పాన్ ఇండియా కావాలా, లేక కంటెంట్ ఉన్న ఇండియా సినిమా కావాలా? ఈ ప్రశ్నకు సమాధానం వచ్చే రోజుల్లో టాలీవుడ్ భవిష్యత్తును నిర్ణయించే అవకాశం ఉంది.